ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తిరుపతిలోని మారుతినగర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షంలో పోరాటం కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రత్యర్థులు చెప్పిన అబద్దాలతో ప్రజలను మోసం చేశారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయో తెలియదని, పోలవరం అభివృద్ధి లేదని, రాయలసీమ అభివృద్ధి లేదని విమర్శించారు. మాజీ మంత్రి 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఇప్పటికే 2011లో ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 16వ సంవత్సరంలోకి ప్రవేశిస్తా ఉంది. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాబోయే ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు, వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప పోలవరం లేదు, ఈ సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈ రోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.